హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే గృహప్రవేశం వీడియో అండి. దీనిలోని గృహప్రవేశం వీడియోలో ఇది ఎవరి గృహప్రవేశం అనేది మీకు డీటెయిల్గా చెప్తానండి. తర్వాత హౌస్ అంటే ఎక్కువగా నేను షూట్ చేయలేదు, తక్కువగానే చేశానన్నమాట. ఈ ముహూర్తం టైం కానీ ఇవన్నీ చెప్తాను. కొంతే మీకు వీడియో అనేది ఉంటాయండి, మీకు అస్సలు బోర్ కొట్టదనమాట, అంత నీట్గా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారో దానిది వీళ్ళకి వచ్చిన గిఫ్ట్లు కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే గిఫ్ట్లు కూడా ఓపెన్ చేసేసారు పిల్లలు, ఇంకా అందుకనే అది కూడా వీడియో ఉందన్నమాట దీనిలోని. గృహప్రవేశం వీడియో అయితే మాత్రం ఫుల్గా ఉండదండి, కానీ చాలా బాగా జరిగింది. పూజలు కూడా చాలా బాగా అన్ని రకాలుగా పూజలు చేశారనమాట. మళ్ళీ ఏంటంటే ఇది స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లోపల అడుగు పెట్టారనమాట. ఆ రోజంతా నైట్ అంతా అసలు నిద్ర అంటే లేదు వీళ్ళకి, ఎవరికీ లేదండి, ఎవ్వరం పడుకోలేదు. ఆ తర్వాత కొత్త ఇంట్లో డెకరేషన్ అని అదని ఇదని చూసుకున్నారు ముందు రోజు వచ్చి. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీ అనమాట. దానివల్ల చీరలు పెట్టడానికి కానీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ అన్నీ కేర్ఫుల్గా ఎవరెవరికి అనేది సర్ది పెట్టుకున్నారనమాట ముందు రోజే. తర్వాత ఇక్కడైతే గృహప్రవేశం అనేది 4 o'clock అంటే కరెక్ట్గా ముందే పంతులు గారు వచ్చారు. అక్కడ వచ్చే ముందు ఏమైందంటే పెద్ద ఇష్యూ అయ్యిందండి. పంతులు గారు వచ్చిన తర్వాత ఏ ఇష్యూ అయిందని మీకు మధ్యలోనే చెప్తానండి. ఇదేంటంటే ఈ ఆవులు అడుగు పెడతాయి కదండి, లోపలికి తీసుకొచ్చి ఈ చిన్న ఆవు అస్సలు రావట్లేదన్నమాట. ఈ తర్వాత ఆవుకి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి ఏదో తినిపించాక ఈ ప్రదక్షిణాలు కూడా చేశారు, ఆవు పూజ చేసి గోమాతకి. వీళ్ళు చేయించుకున్న ఇంటీరియర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ డిజైన్ చేసేది అంతా మా సిస్టర్ చూసుకుందనమాట. ఇక్కడ ఏంటంటే నవగ్రహాల పూజ ఒకటి, ఇదేనండి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పాను కదా. ఇవైతే దీనిలోని పసుపు కుంకుమ, ఆకు వక్కలు, ఫ్రూటు, స్వీటు ఇలా లోపల పెట్టి ప్యాక్ చేశారనమాట. అయితే గిఫ్ట్ ఎలా ఉందంటే గాజు బాటిల్ అండి, చాలా బాగుంది థిక్గా. మనకంటే ఒకవేళ వాడుకోలేకపోయామనుకోండి, మనకి ఏదైనా టీవీ యూనిట్ దగ్గర ఏదైనా షోకేస్లోగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. నాకైతే నచ్చింది. దీనిలోని మొత్తం 4 కలర్స్ అనమాట. ఈ గిఫ్ట్లు అన్నీ అవేనండి. తర్వాత మనకు వచ్చిన గిఫ్ట్లు ఇవ్వండి. దానిలోని ఇది ఓపెన్ చేయడానికి అయితే రెడీ అయ్యారు. అంటే ఎక్కువ అవడంతో మా ఇద్దరు పిల్లలు ఒకటి అలా ఓపెన్ చేశారనమాట. సింగిల్గా లాస్ట్లో మిగిలిపోయింది నా గిఫ్ట్ అండి. ఆ గిఫ్ట్ ఎలా ఓపెన్ చేస్తారో చూడాలి. వీళ్ళు ఒక గిఫ్ట్ ఇద్దరికి వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఇరగొట్టే ప్రయత్నం ఏదో ఉంటుంది కొంచెం, అందుకనే నేను ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్కరు ఓపెన్ చేయమని మేము చెప్పామన్నమాట. వాళ్ళ బాబాయ్ కానీ పిన్ని కానీ వీళ్ళు ఇలా చెప్పారు. మా నిషు ఓపెన్ చేస్తున్నాడండి ఇక్కడ. తర్వాత మా చిన్ని కూడా ఓపెన్ చేస్తుంది. ఇది ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడండి, ఎందుకంటే మరుసటి రోజు మేము వెళ్ళిపోవాలి. గృహప్రవేశం మరుసటి రోజు, గృహప్రవేశం రోజే ఆ రోజు నైట్ ఇక్కడ పడుకోవాలన్నారు. ఇంకా ఆ రోజంతా డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ పడుకోవడానికి ఉండిపోయామన్నమాట. అయితే అక్కడి నుంచి ఇంకెందుకు మరి అన్ని గిఫ్ట్లు ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఆ నెక్స్ట్ డే అయితే మేము వైజాగ్కి బయలుదేరిపోతాము. అందుకని ఇంకా నైట్ అసలు నిద్ర, ముందు రోజు నైట్ లేదండి, మరుసటి రోజు నైట్ కూడా నిద్ర లేదు అసలు మాకు. ఇంకా అందుకని ఇక్కడే పడుకుని పోయామన్నమాట. తర్వాత ఎర్లీ మార్నింగు పంతులు గారు ఏంటంటే పూజ చేయమన్నారు. ఎర్లీ మార్నింగ్ కూడా లేవాల్సి వచ్చింది. ఒక 2 days వరకు నిద్ర అనేది బాగా కరువైపోయిందండి.
ఇక్కడైతే గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నారండి. ఏవేవి గిఫ్ట్లు ఎవరెవరు ఇచ్చారనేది. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు కూడా ఇవ్వడానికి ఒక మనకి ఉండాలి కదా, తెలియాలి కదా ఎవరేమి ఇచ్చారనేది. దాని మీద నేమ్స్ అయ్యి ఒక దగ్గర రాసుకుని గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసుకుంటున్నారు. మా సిస్టర్ వాళ్ళు కూడా దగ్గరుండి ఈ పిల్లలతో ఓపెన్ చేస్తున్నారండి. అలానే ఇంకా పూజలు అంటారా, 2 పంతులు వచ్చారండి. ఇక్కడ ఎలా చేస్తారో ఏంటో మనకైతే అలవాటు కదండి, పంతుల్లో వచ్చి మన సాంప్రదాయం ప్రకారంగా అవుతుంది. ఇక్కడ ఎలా ఉన్నదనేది నాకు తెలియదు మాకు, కానీ 2 పంతులు వచ్చారు. చాలా బాగా చేశారు పూజ అయితే. ఫస్ట్ గౌరీ శివపార్వతుల కళ్యాణం చేశారండి. అలా కొత్త ఇంట్లో కళ్యాణం జరిపిస్తే చాలా మంచిదంట. శివపార్వతుల కళ్యాణం తర్వాత నవగ్రహాలు పూజ చేశారు. నవగ్రహాల పూజ తర్వాత హోమం చేశారు. హోమం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేశారండి. ఇవన్నీ కూడా ఉపవాసంతోనే కదా చెయ్యాలి భార్యాభర్తలు ఇద్దరు. చాలా నైట్ నిద్ర లేదు, పొద్దున్న ఉపవాసంతో దగ్గర 4 o'clockకి స్టార్ట్ అయిన పూజలండి. మధ్యాహ్నం లంచ్ టైం వరకు పూజలు జరిగాయి అన్నమాట. నాకైతే మాత్రం చాలాగా బాగా నచ్చిందండి. చాలాసేపు స్పెండ్ చేసి పూజ చేయించారు పంతులు గారు. తర్వాత ఇక్కడైతే గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నారండి పిల్లలిద్దరూను. ఈ గిఫ్ట్లు మంచి వచ్చాయి. వాళ్ళకి ఇంటీరియల్ ఉంది కదండి, ఇంటీరియల్తోని ఏ గిఫ్ట్లు ఎక్కడ పెట్టాలనేది చెక్ చేసుకుంటున్నారనమాట. కానీ ఎవరికి ఓపికలు లేవు ఆ రోజు. కానీ మరుసటి రోజు ప్రయాణం ఉందని ఓపెన్ చేయిస్తున్నారు వీళ్ళతోని. మేమైతే మాత్రం వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నదని మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నేను తప్పకుండా వాళ్ళ ఇల్లు అంతా చూపిస్తానండి. ఇంటీరియర్ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏదైతే సెట్ చేసుకున్నారో చూపిస్తాను. అలాగే మా హడావుడు ఏంటంటే, మేము కూడా వాళ్ళ గృహప్రవేశం తర్వాత మేము హౌస్ అనేది షిఫ్ట్ అయ్యామండి. ఆ షిఫ్ట్ అవడంతో నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. తర్వాత నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేసింది, హ్యాంగ్ అయిపోతుందండి. ఇంకా చూసి ఫోన్ కూడా త్వరలోనే తీసుకోవాలి, మంచిది. తర్వాత నేనైతే మాత్రం ఆ వీడియోస్ ఆపడానికి కూడా కారణం అదేనండి. ఇంకా సిస్టర్ల గృహప్రవేశం తర్వాత మేము వెంటనే హౌస్ షిఫ్టింగు, దాని తర్వాత అన్నీ సర్దుకోవడం, మనం ఏంటనేది మనం ఒక ఏదైనా సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంత టైం పట్టేసిందనమాట. వీడియోస్ ఉన్నా సరే రెస్ట్ లేకపోవడం వల్ల నేను పెట్టలేని పరిస్థితి అనమాట. ఇంకా పెట్టాలి వీడియోస్ అన్నీ చేసి రెడీ చేయాలంటే ఎడిటింగ్తో మీకు కొంతమందికి బాగా తెలిసి ఉంటుందండి ఎంత కష్టమో. అదంతా వీడియో అంతా తీసేదైతే ఒక ఎత్తు అయితే, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేయడం ఒక ఎత్తు అనమాట. ఇక్కడ ఓన్ వాయిసే పెట్టాలనుకున్నానండి. ఈ గిఫ్ట్లు ఓపెన్ చేసిన దగ్గర ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ పేచీలు పడుతున్నారు పిల్లలిద్దరూను, అందుకే ఇంకా ఓన్ వాయిస్ పెట్టలేదన్నమాట. ఇలాగా సైలెంట్గా ఉంటే అనేసి ఆ గొడవ అయితే గోల ఉండదని చెప్పేసి ఆ మొత్తం తీసేసాను అనమాట సౌండ్. అలానే తర్వాత మా హౌస్ షిఫ్టింగ్ కూడా ఎక్కడ షిఫ్ట్ అయ్యాము, మా హౌస్ ఎలా ఉంది కూడా నేను తర్వాత వీడియో పెడతానండి. నేనైతే మాత్రం మా సిస్టర్ వాళ్ళది మీరు ఒకవేళ గృహప్రవేశం వీడియో ఇంటీరియర్ ఎలా చేయించారక్క, మీరు వీడియో ఫుల్ వీడియో చేయండి అని ఎవరైనా కామెంట్ పెడితే నేను తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ నుంచి రూమ్స్ అన్నీ కూడా ఎలా చేయించారో ఎంత అయిందో కూడా మీకు క్లియర్గా చెప్తానండి. ఇంటీరియర్కి నాకైతే మాత్రం వాళ్ళ ఇంటీరియర్ చాలా బాగా నచ్చిందండి. మా సిస్టర్ చాలా రకాలుగా దగ్గరుండి చేయించుకుంది. ఏ ఐటమ్ కాస్ట్కి మీ అలా ఆలోచించలేదు. ఇంత చేయించుకుంటున్నాం, హౌస్ అనేది ఒకసారి మనం చేయగలము మన మిడిల్ క్లాస్ వాళ్ళం. ఏంటంటే హౌస్ అనేది బాగా చేయించుకుంటున్నాం కదా, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, దేని దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఇంటీరియర్ దగ్గర కూడా వాళ్ళ ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళకి ఇచ్చేసినా సరే వాళ్ళతో మాట్లాడి తనకు కావాల్సిన డిజైన్ అనేది చేయించుకుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ వాళ్ళది. అలానే మేము కూడా త్వరలోనే గృహప్రవేశం చేసుకోవాలని మీ అందరు దీవించండి. మేము త్వరలో ఇల్లు కొనుక్కోవాలని దీవించండి దయచేసి.
నేను కూడా యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అని కాదండి. నేనేంటంటే ఎక్కువగా ఎవరితో ఫ్రెండ్గా ఉండనండి. నాదంతా లోన్లీ ఇదనమాట. కనీసం దీనిలోనైనా సరే నాకు ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారు అన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్. తర్వాత నేను కరోనాలో స్టార్ట్ చేశానండి. కరోనాలో అందరూ ఇబ్బంది పడ్డారు, నేను కూడా ఇబ్బందులు పడ్డానండి. ఏదో ఒక అంటే యూట్యూబ్ అంటే వెంటనే వచ్చేస్తే మనకు డబ్బులు వీడియో పెట్టగానే అని నేను స్టార్ట్ చేయలేదు. కనీసం ఎప్పటికైనా అవుతుంది అన్న లెక్కల్లో నేను స్టార్ట్ చేశానన్నమాట. కానీ ఇంకా అవ్వలేదండి, ఇంకా అవ్వాలి. అందరూ చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు పేమెంట్ వస్తుందా అని అడుగుతున్నారు. కానీ ఇంకా రాలేదండి. నాకు పేమెంట్ వచ్చిన రోజు తప్పకుండా మీకే చెప్తానండి. కానీ నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసారనుకోండి, మీకు అంటే నేను ఒకటండి, ఈ వీడియోస్ పెట్టడం వల్ల మీకు యూజ్ లేదేమో అని కూడా ఆలోచిస్తాను. కానీ ఇక ముందు వచ్చే వీడియోస్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి. నేను కొన్ని వీడియోస్కి సెట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు నేర్చుకునే విధంగా, మీకు ఏదైనా ఉపయోగపడే విధంగానే వీడియోస్ ఇంకా చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టాను అనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోకుండా మీకు ప్రతి వీడియో కూడా మీకు కనిపిస్తుంది అనమాట. నేను లైవ్ చేస్తానన్నాను కదండి, మాకు పాతింట్లోని అంత బాగుండేది కాదు, లైటింగ్ అది తక్కువ ఉండేది. నేను రింగ్ లైట్ పెట్టినా సరే అసలు లైటింగ్ ఉండేది కాదనమాట. అయినా సరే చేసేదాన్ని. ఇక్కడ లైటింగ్ అది చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుందండి. నేను తప్పకుండా మా కొత్త ఇంట్లో వీడియోస్ అయితే చేస్తాను. అలానే మీతోని లైవ్లో కూడా వస్తానండి. ఒకరోజు వచ్చి నేను లైవ్ చేస్తాను. ఈరోజు లైవ్లో వద్దాం అనుకున్నానండి, సండే కదా. నేను ఏంటంటే బాగా టైర్డ్ అయిపోవడం వల్ల మధ్యాహ్నం పడుకుని పోయాను. నేను లేచేసరికి 7 అయిపోయింది. నేను 7కి లైవ్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం మీద అనుకున్నాను. కానీ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో ద్వారాగా మీకు లైవ్కి వస్తానని చెప్పాలనుకున్నానండి. ఈరోజు చాలా పని ఎక్కువ అవడంతో నేను అసలు ఏమీ మీతో మాట్లాడలేకపోయాను, అందుకే లైవ్కి రాలేదండి. నెక్స్ట్ సండే అయినా సరే నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అలానే లైవ్కి వచ్చిన తర్వాత నా శారీ బిజినెస్ ఉందండి, కొన్ని కలెక్షన్ రావాలి. అది వచ్చిన తర్వాత 2-3 లైవ్ల తర్వాత నేను కలెక్షన్ కూడా మీకు చూపించాలనుకుంటున్నానండి. తర్వాత నా వీడియోసు మీకు ఎలా నచ్చాయో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఒక్కొక్క వీడియోకి కామెంట్లు ఒక్కొక్కరు పెడతారండి సిస్టర్స్, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ అయితే నా గిఫ్ట్ ఉంటుందండి, అదేం గిఫ్ట్ అనేది మీరే చూసేయండి. అలానే ఇక్కడైతే గృహప్రవేశం అప్పుడు చిన్న ఇష్యూ జరిగిందని చెప్పాను కదా. ఆ ఇష్యూ ఏంటంటే గృహప్రవేశంలోని చేసేటప్పుడు మన ఆంధ్ర సైడ్ అంత ఉండదండి. ఇక్కడైతే మాత్రం హిజ్రాస్ది చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. పెళ్ళిళ్ళ కన్నా గృహప్రవేశాల కన్నా చాలా మంది వచ్చేస్తారు. ఒకరు ఇద్దరు కాదండి, 20 మంది వరకు వచ్చేసారు. చప్పట్లు కొట్టుకొని చాలా గొడవ చేసేసారనమాట. అసలు వాళ్ళకి ఏమైనా తక్కువైతే ఏమైనా చెప్పించేస్తారని భయం ఒకటి మనకి. అలా ఉండి అంత మిడిల్ క్లాస్లోని ఒక హౌస్ కొనుక్కున్నామంటే వేలల్లో చేతుల్లో పెట్టుకొని ఎవరు తిరగరండి. తిరిగినా అంత ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. నాకు ఇది ఒకటే నచ్చలేదు. అలా అని చెప్పేసి వాళ్ళని తప్పట్లేమండి, ఎందుకంటే వాళ్ళకి జాబులు చేసే ఇది ఉండదు కనుక దీని మీదే బ్రతకాలి వాళ్ళును. అందుకు ఇలా డిమాండ్ చేసి తీసుకుంటున్నారేమో అనిపించింది. రెండు వైపులు కూడా ఆలోచించాలన్నమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలాగా అనేది బాగా రిచ్ పర్సన్స్ అనుకోండి, ఏదో కొంచెం తీసుకున్నా పర్వాలేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళం బ్యాంక్ లోన్లు కానీ ఇట్లు కానీ వాటికి కానీ వెళ్ళి మనం ఇల్లులు కొనుక్కుంటాం ఏదో మన కళ నెరవేర్చుకోవడానికి. మన దగ్గరే అంత డిమాండ్ చేసి తీసుకుంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. ఇంకా వాళ్ళకి కూడా ఇది ఒకటే ఆదాయంలా ఉంటుందండి ఎవరెవరు కనుక. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.